మరి పాత నిబంధనలో ఎప్పుడైతే పాపం చేస్తుండేనో ప్రతిసారి పాపం చేసినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము పాపమునకు పరిహార బలి చెల్లించాలి. నీవు పాపం చేస్తే నువ్వు యాజకుని దగ్గరికి రావాలా, పాప పరిహారార్థ బలి చెల్లించాలి. పాప పరిహారార్థ బలి చెల్లించాలి, మళ్ళా వెళ్ళాలా, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ రావాలా, పాప పరిహారార్థ బలి చెల్లించాలి. ఇది ఒక సైకిల్ అయిపోయింది. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే దేవునికి ఇట్లా అసహ్యం అయిపోయిందంట బలు. అంతవరకు దేవుడు ఆ పరిస్థితిని చూసి మానవాళిని ఎంత ప్రేమించిందంటే దేవుడు తనే పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నా గురించి దిగి రావాల్సి వచ్చింది ఈ లోకానికి. మరి ఎంత గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ. అయితే ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ కాలంలో పరిశుద్ధ స్థలము ఒక పెద్ద కర్టన్ ఉండేది యెరూషలేం మందిరంలో. దాని వెనుకాల అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క మారు వీరందరి పాపాల నిమిత్తము ఆ రక్త ప్రోత్సాహం చేయడానికి అక్కడ వెళ్ళడానికి ఒకటేసారి ఈ దినం కూడా యూదులు ఆ పండుగ చేసుకుంటారు. దాన్ని యం కపూర్ అంటారు. దే స్టిల్ సెలబ్రేట్ డే ఆఫ్ అటాన్మెంట్. సో దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకునికి ఒక్కరికే అధికారం అక్కడ రావడానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి. సో అతనికి ఒక బెల్ కట్టి నడుముకు ఒక తాడు కట్టి పంపించాలి లోపలికి. మీరు లోపలికి వెళ్ళినాక ఆ ప్రధాన యాజకుడు దేవునికి అంగీకారంగా లేకపోతే అక్కడనే మరణిస్తాడు. ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధతలకి మనం రాలేము. నీకు నాకు ఆ యోగ్యత లేదు ఆ పరిశుద్ధతలకు రానికి. ఆ ప్రధాన యాజకుడే మధ్యవర్తి వలె నీకు నాకు ప్రభువు మధ్యలో. ఆ ప్రధాన యాజకుడు అక్కడ వెళ్ళి చనిపోతే మళ్ళీ వేరేళ్ళు వెళ్తే వారు చనిపోతారు. సో ఆ తాడు బట్టి అతన్ని బయటకు లాగేస్తాడు. మరి ఇది సంవత్సరానికి ఒక్కసారి జరిగే క్రియ. అటాన్మెంట్ ఆఫ్ సిన్ బై సాక్రిఫైస్ వాజ్ కవరింగ్ ద సిన్. నీ పాపం తుడిచివేయబడలేదు ఆ రోజు, ఓన్లీ అది కప్పిపుచ్చబడ్డది. అంటే ఈ దినం పాప క్షమాపణ దొరికింది నీకు. మళ్ళీ నువ్వు పాపం చేసి మళ్ళీ బల్లి తీసుకొచ్చినప్పుడు మళ్ళా నువ్వు దేవుని పాప క్షమాపణ కోరుతున్నావు. ఇది మానవుని హృదయం అని దేవుడు గుర్తెరిగాడు. ఆయన తన స్వారూప్యంలో చేసుకున్న సృష్టి మనం ఎంతగానో ప్రేమించిన మానవాళి. యేసయ్య అంటున్నాడు, నిన్ను నన్ను రక్షించుటకు ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి రిక్తుడై ఈ లోకానికి వచ్చి. ఎంత బాధ అది. గొలగొత్త కొండ పైన ఇదంతా స్మూత్గా ఉంది సిల్వ, కానీ ఆయన వేసిన సిల్వ ఎట్లుండి ఉండొచ్చు. ఆయన ఆ బాధ పడవలసిన అవసరం ఏంటి? ఆయన శ్రమ పడవలసిన అవసరం ఏంటిది? నీ మరణం నా మరణం అయిన ఆ సిల్వ పైన మోసి నీకు నాకు విమోచన కలిగించి పాప క్షమాపణ కలిగించిన దేవుడు. మరి ఈ దినము మనకు మరొకసారి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ శుభ శుక్రవారం దేవుని సన్నిధానానికి రావడానికి, దేవుని సిల్వ కార్యాన్ని ధ్యానించడానికి మరొకసారి అవకాశం ఇచ్చింది. మనకు ఆ గ్రహింపు ఉన్నదా? మనం ఒకసారి పరీక్షించుకున్నాం. యేసయ్య నీవు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి ప్రభు. నీవు నా గురించి సిలువలో మరణించినావు ప్రభు. నీ మరణం ద్వారా నాకు రక్షణ తండ్రి. మరి లా అయితే ఆ యానిమల్ని తీసుకొచ్చి సాక్రిఫైస్ ఇచ్చినప్పుడు నీ పాపం బట్టి ఆ పశువు మరణించింది కనుక నీవు బ్రతికినవు అప్పుడు. కానీ ఎంతకాలం అట్లా? దేవుడు అన్నాడు, నా బిడ్డలు ప్రియమైన ప్రేమతో సృజించుకున్న సృష్టిని ఆయన కాపాడుకోవడానికే యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరి జక్కయ్యతో అంటున్నమాట, నశించే దానిని వెతికి రక్షించుటకే దేవుడి లోకానికి వచ్చింది. నీవు నేను నశించిపోతున్నాము. నిత్య మరణము, నిత్య ఎడబాటు,
దేవుని సన్నిధానంలో నుండి నిత్య ఎడబాటు, అది దేవునికి ఇష్టం లేదు. ఆయన సంకల్పంలో, ఆయన ప్రేమ సంకల్పంలో దేవుడు నిన్ను నన్ను ఆయన సహవాసంలో కలిగి ఉండుట ఆయన ఇష్టపడ్డాడు. ప్రాణం పెట్టేటంత వరకు ప్రేమించాడు. యేసయ్య అంటున్నాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల గురించి ప్రాణం పెడుతుందంట. నేను జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను, సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు యేసయ్య. మరి ఈ దినము మనము ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్లో కూర్చున్న మనము ఒకసారి మనం పరీక్షించుకుందాం. నశించే దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అపవాది బంధకాల నుండి, అపవాది శక్తుల నుండి, దురాత్మ బంధకాల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆ శిలువ మరణం ద్వారా సమాప్తమైనది అంటున్నాడు ఈ లోకం. హీ హాజ్ ఫుల్ఫిల్డ్. ఆ కాలంలో మరి భాష, గ్రీకు భాష ప్రకారము టెటెలిస్టాయ్ అనే ఒక మాట, దానికి అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఇంకా ఏమి కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఇక నీ క్రయధనము, నీ పాపముల క్రయధనముగా యేసయ్య సిలువలో బలి ఇయ్యబడ్డాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఆయన అంటాడు కదా యేసయ్య, నీ విశ్వాసమును బట్టి నీ పాపములను క్షమించబడి. ఎవరన్నా వేరే వ్యక్తి చెప్పగలుగుతాడా దేవుడు తప్ప నీ పాపాలను క్షమించగలుగుతున్నామని? మరొకసారి మనము ఈ దినం ధ్యానిస్తాము. దేవాది దేవుడు సంతోషం చక్కగా చెప్పింది. 20 ప్రవచనాలు నెరవేర్చబడి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా ఉంది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించింది. దేవుడు బయలుపరిచిన వాక్యం యెషయా ప్రవక్త ప్రవచించి ఎన్నో వందల సంవత్సరాల ముందు మీ మెస్సయ్య మీ మధ్యలో రాబోతున్నాడు, మీ రక్షకుడు, లోకరక్షకుడు మీకు రాబోతున్నాడు. అందుకే ఈ దినం శుభ శుక్రవారం. నీ జీవితంలో రక్షింపబడ్డ నా జీవితంలో మరి యేసు ప్రభువుని అంగీకరించిన మనం ఈ దినం మన జీవితంలో ఇది శుభ శుక్రవారం, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. మనం ఇంకా క్రియారూపంగా మనము ఒక రవి జకరాయస్ పాస్టర్ మెసేజ్ ఒక రోజు వింటా ఉంటే, 2 బ్రదర్స్ ఉంటారు, అంటే దే ఆర్ వెరీ రిచియస్ అండ్ ఇంకా అంతకన్నా పాపము, ఏ పాపం ఇక వాడు చేయని పాపం లేదు. అలాంటి 2 బ్రదర్స్. అయితే ఒక బ్రదర్ చనిపోతాడు. అయితే ఇంకో బ్రదర్ పాస్టర్ దగ్గరికి వచ్చి అంటాడు, ఈ బ్రదర్ మా తమ్ముడు చనిపోయిండు కనుక మీరు వచ్చి సమాధి చేయాలా, ఆయన గురించి కొన్ని మాటలు మీరు మంచిగా చెప్పాలా, సమాధి చేయాలంటే ఈయన గురించి ఏం చెప్తాము, లోకంలో చేయని పాపం లేదు ఆయన. అయితే పాస్టర్ సరే అని ఆలోచించి మరి సమాధి పెట్టి తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఈయన దుర్మార్గుడే, చాలా దుర్మార్గ పనులు చేసి ఈ లోకంలో ఉన్నప్పుడు చేయని పాపం లేదు, కానీ ఎంత అన్నా వాళ్ళ అన్నకన్నా మంచోడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన అంటే సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్. టుడే గాడ్ ఈజ్ రిమైండింగ్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే, పెద్ద పాపి చిన్న పాపి లేదు, పాపియే అంతే. వీఆర్ ద సిన్నర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆ పాపులను రక్షించటకు యేసయ్య లోకానికి వచ్చాడు. మనం ఎన్ని మంచి క్రియలు చేసినాం, దేవుడు తనను తాను సిలువకు బలి అయ్యి మన మరణం ఆయన పొందుకొని నిత్య జీవం మనకిస్తే మనం ఇంకా బలి అర్పించడానికి చూస్తున్నాం. ఇది ఒక దినం మనం పరీక్షించుకోవాలి. వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? మరి ఇంకో విషయం గమనించినట్లయితే మత్తయి సువార్త 27:51 వచనం, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను.
యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు సిలువలో ఆ యెరూషలేము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ తెర చింపబడ్డదంట. నీకు నాకు అర్హత లేదు అక్కడ రావడానికి, కానీ ఆయన గరిచిన సిలువలో గరిచిన ప్రశస్తమైన రక్తం ద్వారా మనని కడిగి పవిత్రులుగా చేసిన దేవుడు. అతి పరిశుద్ధ స్థలమునకు నీకు యాక్సెస్ ఉన్నది. యూ హ్యావ్ యాక్సెస్ టు హిస్ హోలీ ప్రెజెన్స్. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేము మందిరం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడా? లేదంట. ఆదరణకర్త అయిన దేవుని నీకు నాకు సహాయకునిగా పంపించి నీ హృదయమే నా ఆలయం అంటుండే. ఈజ్ లివింగ్ ఇన్ యువర్ హార్ట్ టుడే. దట్ ఈస్ హిస్ టెంపుల్. మరి దేవాది దేవుడు ఈ దినం నీకు అంత గొప్ప భాగ్యం ఇచ్చింది. అర్హులమా మనం? ప్రేమామూర్తి అయిన ఆయన చూపించిన ప్రేమ అపారమైన ప్రేమ. ఆయన అంటుండో, నా సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదు. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ మై ప్రెజెన్స్ అండ్ యూ కెన్ ఎంజాయ్ మై ప్రెజెన్స్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ అవర్, 365 days, 24/7. ఆ భాగ్యం అప్పుడు లేకుండా అందరికీ. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డ నీకు నాకు అలాంటి భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. నీకు నీ దేవునికి మధ్యలో ఈ దినం ఇంకే బ్యారియర్ లేదు. మరి రిజాయిస్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అంటుంది దేవుడు. మరి కొన్ని మార్లు మనకేమవుతుందంటే ఇహలోక ఆర్భాటంలో పడిపోయి కొన్నిసార్లు శోధనలతో శోధింపబడి కష్టాలు వచ్చినప్పుడు మనము మన విశ్వాసంలో నుండి తొలగిపోతాం. అంత్య వరకు మన పరుగులో మనము గురి పెట్టుకొని ఉండము. యేసయ్య ఒక గురితో వచ్చింది ఈ లోకం. ఆయన అంటుండు, ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద గోల్ దట్ ఐ హ్యాడ్. ఐ హ్యావ్ కమ్ టు సేవ్ మై చిల్డ్రన్ అండ్ హీ హాజ్ అకంప్లిష్డ్ ఇట్ ఇన్ ద క్రాస్. మరి 6 మాటలు విన్న మనకి ఈ దినం దేవుడు మన హృదయాలను పరీక్షించుకున్నట్టు ఒక అవకాశం ఇచ్చాడు. మన నిరీక్షణ ఏంటి? మనం ఒక్కసారి మన ప్రశ్న మనము అడుగుకుందాం. నేనే నన్ను అడుగుకోవాలి. నా నిరీక్షణ ఎందులో? నాకు నిరీక్షణ, నా అతిశయం ఏంటిది? ఎందులో నాకు అతిశయం? మరి యేసయ్య చెప్పినట్లు మనం చెప్పగలుగుతామా? దేవా, నా పని, నువ్వు నాకు అప్పగించిన పనిని తుదముట్టించినాను, సంపూర్ణంగా సమాప్తం చేయగలిగిన ప్రభువాన్ని నాకు అప్పగించిన పని. మన ఒక్కొక్కరికి దేవుడు ఈ లోకంలో సృజించిన కారణం దేవుని మహిమపరచడానికి మాత్రమే. దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని దేవుని మహిమపరచడానికి, దేవుని ఆజ్ఞలను బట్టి నడవడానికి. దేవుడు మరి ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఈ దినం ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. మనము 1 యోహాను 1వ అధ్యాయము 9-10 వచనం దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయగలిగితే. 1 John chapter 1 verses 9 and 10. థ్యాంక్ యూ సంతోష్. చూసినా ఇక్కడ ఏమంటుండే అంటే, యోహాన్ ఏమంటుండే, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ రైచియస్నెస్. మన తెలుగులో ఒకసారి చదువుతాను. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. సమస్తమైన దుర్నీతి నుండి. నువ్వెంత దుర్మార్గున్నాయో ఉండిండొచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేయగలిగిన యేసయ్య రక్తం. మరి ఆ రక్తం కొనబడ్డ మనము ఈ దినము సమాప్తమైందనే మాటను ధ్యానించిన మనం శ్రేష్టమైన మాట. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము పాపము లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధముగా చేయువారము మరియు ఆయన వాక్యము మనలో ఉంటుంది.
ప్రతి మనుషుడు పాపం చేసినాడు. ఇది మనము పరీక్షించుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మరి దేవుడు మనకిచ్చిన పని మనము తుదముట్టిస్తున్నామా? దేవుడు మనకు అప్పగించిన పని ఏంటిది? ఆయనను మహిమపరచాలి. నువ్వు ఏది చేసినా కూడా దేవుని మహిమపరిచే విధానంగా ఉండాలి మన జీవితాలు. మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం మన హృదయాలను నిలుపుకుందాము. ఈ గుడ్ ఫ్రైడే అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతాము. నేను ఈ మెసేజ్ ఈ దినం చెప్పుకున్నాను ఏంటంటే, దేవా ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి కాదు తండ్రి ప్రభువా, మరలా వచ్చే గుడ్ ఫ్రైడేకి మనం ఉంటాము. కానీ తండ్రి, నీ రక్షణ కార్యాలు నువ్వు నా ఎడల వచ్చి ఈ లోకానికి మృత్యుడవై పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నువ్వు చేసిన రక్షణ కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి నాయన నిన్ను అనుసరించి జీవించే భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థన చేద్దాము. ఒక చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగిస్తాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల రాజా, నువ్వు సిల్వలో పడ్డా బాధను తండ్రి ప్రభువా, వేదనను మేము ఇద్దరు జ్ఞాపకం చేసుకొని, ఇన్ మై ప్లేస్ యు ఆర్ హ్యాంగింగ్ ఆన్ దట్ క్రాస్, లార్డ్ జీసస్. The death I had to bear, you bore my death. You were rejected by your father. తృణీకరించబడ్డావు తండ్రి, నీ తండ్రి ద్వారా. లోక పాపము నీ మీద మోసుకొని నాయన మాకు రక్షణ దయచేసిన దేవుడు, మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ శుభ శుక్రవారంలో కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన ఆశీర్వదించండి. వారి హృదయాలను తండ్రి ప్రభు తట్టి మీరు వారితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ సంచరింపచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము వచ్చిన వారిగా ఉండక తండ్రి, పాత స్వభావము పాపపు స్వభావం విడిచిపెట్టి తండ్రి ప్రభు నూతన మనసుతో తండ్రి నీకు దగ్గర బిడ్డలుగా జీవించడం, నీ రక్షణ కార్యాన్ని గుర్తెరిగి తండ్రి ఈ లోకంలో నీవే నరక్షకుడు అని నీ సువార్తను చాటి చెప్పే సాధనాలుగా మా అందరినీ వాడుకోమని మరొకసారి మంచి తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.